జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ సాధకుల సమావేశం ఒంగోలు రవిప్రియ నందు నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జనసేన జిల్లా నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్త కంది రవిశంకర్, పార్టీ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ నాయకులు పర్వతరెడ్డి కిషోర్, నగర పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. కాబట్టి రోజుకి ప్రతి ఒక్కళ్ళు 14వ తేదీ మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి అందరికీ బాగుండేది. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి ఎందుకు ఒక జిల్లా నుంచి ఒక పార్లమెంట్ నుంచి, ఎందుకంటే ఇంతకు ముందు ఏంటంటే ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 174 నియోజకవర్గాలు, అంటే 175 నియోజకవర్గాల్లో వారం ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం మొదలైంది. రేపు 26 నుంచి 174 నియోజకవర్గాల్లో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభానికి 25 పార్లమెంట్లకు గాను 25 మందిని సమన్వయకర్తలుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసి వాళ్ళని ఆయా పార్లమెంట్లకి పంపించడం జరుగుతుంది. సో గతంలో కూడా ఒంగోలు పార్లమెంట్లో కానివ్వండి, అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కానివ్వండి, ప్రతి సంవత్సరం కూడా రెట్టింపు సభ్యత్వాలు చేస్తూ జన సైనికులు కానీ, అలాగే వీర మహిళలు కానీ అందరూ కూడా ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆయన మాట చెప్పారో ఆ మాటకి కట్టుబడి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకి సభ్యత కార్యక్రమాన్ని నడిపారు. అలాగే ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వాలన్నీ కూడా ఉత్సాహంతో మార్చి 10వ తేదీ దాకా పవన్ కళ్యాణ్ గారు సమయం ఇచ్చారు. కాబట్టి ఈ 14 రోజులు కూడా మనం ఈ అవకాశంలో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకొని, ఇది మనకు ఒక భరోసానే కాదు, ఎందుకంటే సభ్యత్వం మన హక్కు కూడా. మనం సభ్యత్వం తీసుకున్నందువల్ల పార్టీ అన్ని విధాల వాళ్ళకు అండగా ఉంటుంది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 5 లక్షల బీమా కూడా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. రెండవది, పార్టీలో ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు ఈ ఉద్యమి సభ్యత్వం అనేది మనకి ఎంతో దోహదపడింది. అలాగే పార్టీ పదవుల్లో కూడా రేపటి రోజు సభ్యత్వం ఉంటేనే మనం ఏదైనా అడగటానికి కానీ తీసుకోవడానికి కానీ ఆస్కారం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమ సభ్యత్వంలో పాలు పంచుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనందరం కూడా ఈ సభ్యత్వాలు, ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని జనసేన పార్టీ వైపు ఆకర్షితులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం. ఇక్కడ కొంతాల రామకృష్ణ గారు వస్తారండి, మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు వస్తున్నారు. సో అసెంబ్లీ ఉంది కాబట్టి 2 రోజులు ఆయన సమయం అడిగారు. సో బహుశా వీకెండ్ ఏదైనా రావడానికి అవకాశం ఉంది. ఆయన వచ్చినప్పుడు కూడా నేను మరలా ఉంటాను, అందరితో పాటు మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ వైస్గా కూడా ఆయనతో కలిసి పార్లమెంట్ వైస్గా కూడా సభ్యత్వాలు రెట్టింపయ్యే విధంగా కూడా మేము అందరం కూడా కృషి చేస్తాము. ఆయన కూడా 3 రోజులు ఇక్కడ టైం కేటాయించడానికి ముందున్నారు. సో ఆ అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా త్వరలోనే 2-3 రోజుల్లో పార్లమెంట్ నియోజకవర్గానికి రావడం. రేపు జరిగే 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం అనేది, ఉద్యమం అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎదగాలంటే, ఏ పదవి కావాలంటే ఈ మెంబర్షిప్ లేనిది ఎవ్వరూ దానికి అనర్హులు. అందుకని ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి సేవాభావం ఉండాలి, ఒక పదవి రావాలి, 4 పనులు మనం చేయాలి, పక్కన వాళ్ళ పనులు చేయాలనే ఆలోచనతో ఉంటారు. అందుకని దానికి మెయిన్ అసలు టికెట్ అనేది ఈ మెంబర్షిప్ అనేది. ఈ మెంబర్షిప్ అనేది లేకపోతే ఎవరు ముందుకు పోరు. ప్రతి ఒక్కళ్ళు ఈ మెంబర్షిప్ వల్లనే అందరూ దీనివల్ల మన మెంబర్షిప్ ఉండటం వలన 400 రూపాయలు
మెంబర్షిప్ ఖరీదు. దీనివల్ల మనకి మెయిన్ అది ఓన్లీ ఇన్సూరెన్స్ అనేది ఒక భరోసా తప్ప వేరేది ఏం లేదు. పార్టీ ఎప్పుడు అండగా ఉండిద్ది. ఈ పార్టీలో మన మెంబర్షిప్ ఉండి పలానా పేరు ఉంటే ఆ పేరు గుర్తింపు ఉండిద్ది. ఏదైనా జరిగినా చేసినా ఆ పార్టీ అనేది వీళ్ళకి అండగా ఉందిరా, వీళ్ళ వెనకాల బ్యాక్ బోన్ ఉంది ఈ పార్టీ అనేది. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు రియాజ్ వాళ్ళు కష్టపడుతున్నారు. 12-13 సంవత్సరాల నుంచి కష్టపడి ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చుకున్నారు. కానీ అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు గుర్తించి రియాజ్ గారికి ఒక మంచి పదవి ఇచ్చి ఈరోజు గుర్తించి మెంబర్షిప్ కూడా ఈయనకు ఒక నియోజకవర్గానికి ఇచ్చారు. ఏ నియోజకవర్గం? చాలా బలమైన నియోజకవర్గం, బాలకృష్ణ నియోజకవర్గం ఇచ్చారు. అలాంటి బాలకృష్ణ గారి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఇచ్చారంటే ఎప్పుడేం గుర్తుపెట్టుకోండి, కష్టపడితేనే. రియాజ్ ఎంతో కష్టపడ్డారు, దాంతో ఉన్న సభ్యులందరూ కష్టపడ్డారు, ఆయన టీం ఉన్న అందరూ కష్టపడ్డారు. ఎప్పుడు మనిషి కష్టపడితే నిదానంగా వస్తాయి. ఈరోజు కష్టపడితే ఈరోజే రావాలంటే ఎప్పుడు రాదు. మామిడికాయ చెట్టు వేసామంటే 4 సంవత్సరాల తర్వాత మనకు కాపు వచ్చింది. అట్లే అందరు కష్టపడండి, ప్రతి ఒక్కళ్ళు చెప్పండి. ఇది చేపించడం వల్ల మన బలం, మన పార్టీకి బలము, మనకు బలము, మీకు బలం. మీకనే వ్యక్తులు 50 మంది మీరు చేయించారంటే మీరు ప్రోగ్రాం పెడితే గ్యారెంటీ 50 మంది వస్తారు, 30 మంది వస్తారు. మీకు బలం. వాళ్ళకి మంచి మాట 4 చెప్పండి, చేయించండి. వాళ్ళకు కూడా 400 రూపాయలు అంటే ఒక పూట ఖరీదండి, ఒక పూట ఖర్చు పెట్టే ఖరీదు. దానివల్ల మన ఫ్యామిలీకి ఎంతో వెనకాల బ్యాక్ బోన్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి నా విన్నపము. ఎందుకంటే వాళ్ళు కాదు వీళ్ళు కాదు అని అనుకునే కాకుండా మెంబర్షిప్ అనేది అవ్వడం ముఖ్యం. మనకి రియాజ్ గారు చెప్పారు ఇంకొకసారి చివరగా 10వ తారీఖు డెడ్లైన్ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆ డెడ్లైన్ పెట్టుకుని 14 రోజులే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మనం ఎంబడబడి చేసుకుంటా ఉంటే మనకు పని అయింది. లేకపోతే అవ్వదు. బిఫోర్ మన స్టార్టింగ్ దగ్గర నుంచే అందరూ కలిసి గ్రూప్ పెట్టేసి గ్రూప్లో పోస్ట్ చేయండి. ఈరోజు నా 10 అయినాయి, 6 అయినాయి, 9 అయినాయి, 10 అయినాయి, /10/ అంతకుముందు 20, మొత్తం కలిసి నా 30, 10, 30 అట్లా స్లాష్ పెట్టేసి ప్రతి ఒక్కరు పెట్టండి. అందరూ మా కొద్దిగా అందరూ మీ ఫాలోఅప్ చేస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.